నిరంతరం ఉబికి వస్తున్న నీరు, చుట్టూ ఎత్తైన గుట్టలు, పక్షుల కిలకిల రావాలు, శత మార్కటాల విన్యాసాలు, రంగురంగుల పూలతో విరగబూసిన చెట్లు, ఇలా ప్రకృతి అందాల మధ్య వెలిసింది బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం. ఆ ప్రాంతమంతా ఆహ్లాదకర వాతావరణం. బండరాళ్ల మధ్య నుంచి ఉబికి వచ్చే జల ద్వారా భక్తులను అబూరపరుస్తుంది. శతాబ్దాల ఘనమైన చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది రామలింగేశ్వర స్వామి ఆలయం. అప్పటి నుంచి నేటి వరకు తరగని జలనిధి ఆ ఆలయం స్వంతం. ప్రతి ఏటా మాఘ అమావాస్య, శివరాత్రి జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ గుడి ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామ శివార్లో ఉంది శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాల పరిసరాల ప్రాముఖ్యత. దేవాలయ ప్రాంగణంలో బండరాల మధ్య నుండి సన్నని జల ద్వారా ఇక్కడ ఉన్న మహత్యం. నిరంతరం ఈ జల ద్వారా ప్రవహిస్తూ ఉండడంతో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రాంతంలో మునులు తపస్సు చేసి లింగాన్ని ప్రతిష్ఠించారని ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మునులు నడియాడడం వల్లనే ఎవరికీ అంతు చిక్కని రీతిలో బండరాళ్ల మధ్యలో నుండి నీటి ప్రవాహం ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి 6 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య, శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి రోజులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర మండలాలైన కోనరావుపేట, మాచారెడ్డి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలకు చెందిన వారు అధికంగా వస్తుంటారు. మండల కేంద్రం నుండి ప్రస్తుతం బస్సులతో పాటు ఆటోలు అందుబాటులో ఉంటాయి. రాళ్ల మధ్యలో పారుతున్న నీటిని బుగ్గగా పిలుస్తారు. ఈ బుగ్గ ద్వారా వచ్చే నీరు ఎంతటి కరువు సమయంలో కూడా పారుతుండడం విశేషం. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసి తమ పూజా కార్యక్రమాలకు అనువుగా ఉండేలా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ కథనాలు ఉన్నాయి. మునులు నడియాడిన ప్రాంతం వల్లనే ఈ బండరాళ్ల మధ్య నుండి నీరు సన్నని ధారలాగా ప్రవహిస్తుండడంతో ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడిగా నామకరణం చేశారు. ఈ బుగ్గ ద్వారా వచ్చిన నీరు ఆలయ సమీపంలో ఉండే కోనేరులోకి వస్తుంది. కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి రామలింగేశ్వరుని దర్శనం చేసుకొని జన్మ జన్మల పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు.